హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చిన్నీస్ హోమ్. అందరూ ఎలా ఉన్నారు? ఈరోజు ఇంకొక కొత్త ఐడియాతో మేము ముందుకు వచ్చాను. ఏంటంటే ఓల్డ్ నైటీతో మనం 4 యూజ్ఫుల్ ఐటమ్స్ తయారు చేసుకోబోతున్నాం. ఇది నా ఓల్డ్ నైటీ అండి. ఒక్క నైటీతో 4 ఐడియాస్. ముందుగా మన నైటీని కింద వైపు నుంచి ఒక 10-15 ఇంచెస్ వరకు ఇలా కట్ చేసుకోవాలండి. అది మన గ్రైండర్ని బట్టి అది ఎంత ఉందో చెక్ చేసుకొని మెజర్ చేసుకొని తర్వాత కట్ చేసుకుంటే బెటర్. మాదైతే ఎల్జీ అల్ట్రా అండి, కొంచెం పెద్దగా ఉంది గ్రైండర్, అందుకని ఇంత సరిపోతుందని కట్ చేస్తున్నాను. ఇప్పుడు దీన్ని రివర్స్ చేసుకోవాలండి. రివర్స్ చేసుకున్న తర్వాత ఈ పైన మిషన్ మీద ఒక స్టిచ్ వేసుకోవాలి, 1 or 2 స్టిచ్చెస్ వేసుకోవాలి. అలాగే ఇటు సైడ్ కూడా ఒక 2 ఇంచెస్ వరకు స్టిచ్చెస్ వేసుకోవాలి. ఒకవేళ మీది చిన్న గ్రైండర్ అయితే ఇంకొక సైడ్ కూడా ఒక 2 స్టిచ్చెస్ వేసుకుంటే కరెక్ట్గా సరిపోతుంది. నాకు అవసరం లేదండి, నేను 2 సైడ్స్ మాత్రమే వేసుకుంటాను. చూడండి, ఆల్రెడీ వేసాను. మన గ్రైండర్ కవర్ రెడీ అయిపోయింది. నేను మిషన్ మీద కుట్టానంటే చూపించడం కుదరలేదు, సారీ. దీని మీద ఆల్రెడీ డిజైన్ ఉంది కాబట్టి మనం ఏ విధమైన డిజైన్స్ వేయక్కర్లేదు. గ్రైండర్ కవర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ ఈ మిగిలిన క్లాత్ తోటి కూడా నేను మిషన్ కవర్ రెడీ చేస్తున్నానండి. ఆ పై పార్ట్ వరకు తీసేసి దీన్ని స్ట్రైట్గా కట్ చేసుకోవాలి. స్ట్రైట్గా కట్ చేసుకుంటే మనకు నీట్గా వస్తుందండి మిషన్ కవర్ అనేది. నేను చెప్పాను, చాలా సింపుల్గా ఉంటాయండి. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడు దీనికి 3 సైడ్స్ స్టిచ్ చేసుకోవాలి. త్రీ సైడ్స్ స్టిచ్ చేసుకున్నాక దీనికి ఒక పాకెట్ పెడదామన్న ఐడియా వచ్చిందండి. అది మిగిలిన క్లాత్లోంచి కొంచెం పార్ట్ తీసుకొని నేను మిషన్ కవర్కి ముందు వైపున ఒక చిన్న పాకెట్ లాగా స్టిచ్ చేశాను. ఇది స్టిచ్ చేసుకున్న తర్వాత 3 సైడ్స్ అటాచ్ చేసుకోవాలి. ఇలాగ దీన్ని కూడా మలిచి కుట్టుకోవాలండి. ఇది ఈ ప్లేస్లో అట్లా అటాచ్ చేసి చూడండి, ఇలా స్టిచ్ చేశాను. దీన్ని రివర్స్ చేసి చూపిస్తాను ఇప్పుడు. అక్కడ కూడా ఒక 2 స్టిచ్చెస్ వేసుకోవాలండి. మన మిషన్ కవర్ రెడీ అయిపోయింది విత్ స్మాల్ పాకెట్. చూడండి ఎంత నీట్గా ఉందో. మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. మనం దీంట్లో బాబిన్స్, థ్రెడ్స్ ఏవైనా పెట్టుకోవచ్చు పాకెట్లో. ఇప్పుడు నైటీ హ్యాండ్స్తో కూడా ఇంకొక యూజ్ఫుల్ ఐటమ్ చేద్దామండి. ముందుగా 2 హ్యాండ్స్ని కట్ చేసుకోవాలి నీట్గా.
కొంచెం కూడా వేస్ట్ అవ్వకుండా మొత్తాన్ని రీయూస్ చేస్తానండి. మీ అందరికీ తప్పకుండా నచ్చుతుందని అనుకుంటున్నాను. ఇలా హ్యాండ్ కట్ చేసుకున్న తర్వాత దీన్ని సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలండి. టూ హ్యాండ్స్ని టూ సర్కిల్స్లో చేసుకోవాలి. ఇది ఒక యూజ్ఫుల్ కిచెన్ లైనర్ లాగా యూజ్ అవుతుందండి. ఇలా రౌండ్గా కట్ చేసుకున్న తర్వాత దీని మిడిల్లో ఒక స్పాంజ్ పెట్టుకొని కుట్టాలండి. నేనైతే రివర్స్లో స్టిచ్ చేసి దీన్ని ఇలా చేసి లోపల స్పాంజ్ పెట్టాను. చూడండి, కావాలంటే దీనికి పైపింగ్ లాగా ఏదైనా వేసుకోవచ్చండి. దీనికి ఇలా టూ సైడ్స్ స్ట్రైట్ లైన్స్ లాగా కుట్టుకోవాలి, అప్పుడు స్ట్రాంగ్గా ఉంటుంది. ఇలాగా ఇది మనకి హాట్ బాక్స్లో మనం చపాతీ చేసుకున్నప్పుడు కింద వేసుకోవచ్చు హాట్ బాక్స్లో. లేదంటే వేడి వస్తువుల్ని మనం టేబుల్ మీద వాటి మీద పెడితే పాడైపోతాయి కదా, దీని మీద పెట్టుకోవచ్చు. కిచెన్లో బాగా యూజ్ అవుతుందండి ఇది. దీనికి కావాలంటే మీరు చుట్టూ వేరే క్లాత్ తోటి పైపింగ్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మిగిలిన ఈ స్మాల్ పీసెస్తో కూడా ఇంకొక కిచెన్ ఐటమ్. మనకి దీనికి 4 స్ట్రైట్ పీసెస్ కావాలండి. ఇప్పుడు వీటి మిడిల్లో మనం సేమ్ సైజులో స్పాంజ్ కట్ చేసుకొని మధ్యలో పెట్టి చుట్టూ 4 వైపులా కుట్టుకోవాలండి. ఇలా మొత్తం స్టిచ్ చేసుకోవాలి. 4 సైడ్స్ స్టిచ్ చేసుకొని ఏదైనా ఒక మంచి వేరే కలర్ క్లాత్ తోటి పైపింగ్ కూడా వేసుకుంటే నీట్గా ఉంటుంది. చూడండి, కుట్టాను నేను రెండింటిని. బ్లూ కలర్తో పైపింగ్ వేసానండి పాలిస్టర్ క్లాత్ తోటి. ఇప్పుడు ఈ క్లాత్ని మనం 2 పార్ట్స్గా డివైడ్ చేసుకోవాలి, కట్ చేసుకోవాలి. వీటికి మళ్ళీ ఈ 2 చివర్లు కూడా పైపింగ్ వేసుకొని మనం దీనికి అటాచ్ చేసుకొని కుట్టుకోవాలండి. రెడీ అయిపోయిందండి. ఇది మనం కిచెన్లో యూజ్ చేసుకోవచ్చు, వేడి గిన్నెల్ని దింపడానికి స్టవ్ మీద నుంచి. చేతులు కాలకుండా చాలా బాగుంటుంది. చూడండి, గ్రైండర్ కవర్, మిషన్ కవర్ అండ్ ఇవి 2. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్. ప్లీజ్ subscribe my channel. Thanks for watching.